మీకు సర్పంచ్లు అంటే పడట్లేదట, వాళ్ళకి వచ్చేటటువంటి నిధులు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆపుతున్నారట. అండ్ ఇటీవల దొనుకుల కొండాపూర్ సర్పంచ్ భర్త చేసినటువంటి వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. సో దానికి ఏం సమాధానం ఇస్తారు? నిజంగానే మీరు సర్పంచ్లకు వచ్చే బిల్లులను అడ్డుకుంటారు? నేను ఒక విషయమే, సర్పంచ్ల బిల్లులు సర్పంచ్లు అనేటి ఎమ్మెల్యే పరిధిలో ఉండేటి కావు. నీకు పని చేస్తే పైసలు వస్తుంది, నువ్వు నిజాయితీ ఉంటే పైసలు వస్తాయి. కాబట్టి సర్పంచ్ల బిల్లులు అనేటివి అది ప్రభుత్వం చూసుకుంటుంది. దానికి ఒక డిపిఓ ఉంటాడు, ఎంపీడీఓ ఉంటాడు, ఎంపీఓ ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. అవి ఎమ్మెల్యే పని చేయడు కదా. ఎమ్మెల్యే అనేటోడు ఊరు అవసరాలు, గ్రామ మౌలిక వసతులు ఏమంటే ఓ కమ్యూనిటీ కావాలి, ఓ మహిళా బిల్డింగ్ కావాలి, ఓ గ్రామ పంచాయతీ కావాలి, పారిశుద్ధం కావాలంటే ఎమ్మెల్యే చూస్తాడు. ఎమ్మెల్యే అనేటోడు అవి చూడాడు కదా. కాబట్టి 140 మంది సర్పంచ్లు ఉన్నారు. నాకు ఏదో ఒక సర్పంచ్ ఆరోపణలు ఎవరో చెప్పంటే అయ్యేటి కాదు కదా. రోజు గిట్లనే చేస్తారు, ఇలా కూడా చేస్తలేరా? కళాకారులు చేస్తారా? గట్లనే నచ్చునునికి ఒక తీరు ఉంటుంది, నచ్చనునికి ఇంకొక తీరు ఉంటుంది. నేను నిజాయితీగా పనిచేసినాను, గొప్పగా అభివృద్ధి జరగాలని కోరుకున్నాం మానకొండూరు నియోజకవర్గాన్ని. ఇవాళ అన్ని నియోజకవర్గాల కన్నా కూడా నాకు ఉన్నటువంటి పరిచయంతో చాలా గొప్పగా అభివృద్ధి చేసినటువంటి సంతృప్తి నాకున్నది. ఆమె వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు, ఆమె మహిళా కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఆమె మంచి చదువుకున్న కుటుంబము, వాళ్ళ ఆయన ఒక టీచరు. ఇక కాబట్టి నేను ఆయన గురించి ఇక నేను మాట, ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఏంది, ఆయన ఏంది అనేది ప్రజలు చూసిరు. మీరు ఇందాక మిత్రులు చంద్రబాబు గారు కూడా అన్నారు, నీకు ఫేస్బుక్ లో నువ్వు చేసి నేను చెప్పుకోలేకపోయాడు, నాకు అది బెటర్, అది చేసి నాతో కాదు, నేను చేసుకున్న పనినే నేను ఫేస్బుక్ లో పెట్టడం, మీకు అయినా పని చేసుకుంటా పోతానమ్మా. నాకు గంత చీప్గా చిల్లరగా నేను ఆలోచించాను. ఆయన మీకు రాకపోయినా మీ అనుచరులతో పెట్టి ఎవరు చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచం అంతా చూసింది కదా. అది చేసినట్టు మా వీళ్ళు గారు కదా, ప్రపంచం అంతా చూసింది. దాంట్లో ఎవరు చేసుడు ఏమున్నది? ఆయన రాకుండా కూడా బలవంతంగా గుంజుతా ఉంటే అంటే వాళ్ళు మామూలుగా చూశారు, కానీ మీరు దాని సర్కిల్ మేం చేయలేదు. మీ టీవీ వాళ్ళే చేసుకున్నారు, అది వాళ్ళే పెట్టుకున్నారు, వాళ్ళ యూట్యూబ్లలో మేము చూసారు అందరు తప్ప మేము చేసింది కదా. ఆయనే చేసుకున్నాడు కదా. ఒకసారి అంటే పాపం చూడనట్టు పొంతి అన్నాను అనుకుంటారు. పదే 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 మీద ఉన్నప్పుడు ఒక తీరు, కింద ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎట్లాంటిదో అక్కడ ప్రజలకు తెలుసు, అందరికి కూడా తెలుసు. కాబట్టి మళ్ళీ ఇంత మంచి చర్చలో అసొంటోన్ గురించి మాట్లాడి ఇదే క్వశ్చన్ సంబంధించిన రస్మయ్య గారు ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకసారి కవంపలు ఏమన్నారు చూద్దాం. అనుకుంటే వాడు మలేషియా పోయిన రికార్డు ఉన్నది, నా దగ్గర టికెట్ ఉన్నది, వాడు దుబాయ్ పోయిన టికెట్లు ఉన్నాయి, వాడు ఎక్కడ మన గోవాలో సినిమా హీరోయిన్లతో పోయిన టికెట్ హోటల్స్ ఉన్నాయి, హోటల్ ఇవన్నీ కూడా నేను బయట పెట్టగలను. కానీ నేను సభ్యత సంస్కారం ఉన్నోని కాబట్టి చిల్లరోని గురించి ఏం మాట్లాడాలని నేను మాట్లాడలే. వాడిదంతా చేసినాడు. ఈరోజు తప్పకుండా వాడు స్థానికేతరుడు, వానికి ఇక్కడే దిక్కు దివానం లేదు. వాడు నా చేత ఏ విధంగా ఓడిపోయినాడో అదేవిధంగా ఇక్కడ నుండి పంపించడం జరుగుతుంది. తప్పకుండా వారికి రాబోయే రోజుల లోపల విడిచిపెట్టి సిద్దిపేట పారిపోయేదాకా నేను వదలనని చెప్తా. మధ్యలో పున్నం ప్రభాకర్ ఉన్నాడు, మా చెల్లి అటున్నది. నాకు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా రాఖీ కట్టే చెల్లి. వాడికి చెల్లికి డిఫరెన్స్ తెలియని మూర్ఖుడు వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఆ చెల్లిని ఎంత ఏడుస్తుంది, ఎంత క్షోభపడుతుంది, ఎంత బాధపడుతూ ఉన్నది ఆ ఈడియట్ వల్ల తెలియదు. ఆమె ఒక గ్రామానికి, పెద్ద గ్రామానికి సర్పంచ్. ఆమె 10 ఏళ్లుగా ఎంపీటీసీగా చేసింది, సర్పంచ్గా ఉన్నది. అటువంటిది పట్టుకొని వాడు ఇట్లా అట్లా అని రకరకాలుగా కూస్తా ఉన్నాడు. ఇదంతా కూడా టీఆర్ఎస్ వాళ్ళు వెనుక ఉండి రసమై బాలకిషన్ నేను ప్రతిసారి తిట్టేది, అరే రాసలీల రసమయ్య రాని, రాసలీలకు ప్రసిద్ధి చెందినోడు రసమయ్య అని. ఇప్పుడు చూసినారు కదనే, ఆయన ఒక ఎమ్మెల్యే, ఆయన భాష, ఆయన యాస, అరే పిచ్చోడా ఇక్కడ కాదు రసమై బాలకిషన్ ఎమ్మెల్యే కాదు, ప్రపంచ దేశాలలో గజ్జగట్టించుడు. నేను ప్రపంచ దేశాలల్లో ఎన్నో దేశాలల్లో నేను పాటలు పాడినా, ఆటలు పాడినా. ఎవడన్నా చెల్లెకు చెంపగిల్లంగా చూసినావే తెలంగాణలో చెల్లె కాలు మొక్కుతారే, దండం పడతారు. చెల్లె ఎవరైనా రాఖీ కడితే దండం పెట్టి ఆడబిడ్డ దీవనార్తి పొందుతారు. చెల్లెను కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఆడబిడ్డను తీసుకొచ్చుకొని కడప గడిగిపించుకొని బొట్టు పెట్టించుకొని పాలు వంగిపించుకొని దండం పెడతారు. మరి చెల్లె అని చెప్పేసి చెంపలు గిల్లటోడేనా ఉన్నాడే? కనీసము సిగ్గుపడాలి. వాస్తవం అది పొరపాటు జరిగింది, నన్ను క్షమించండి, ఇక ముందు నేను అట్లాంటి పని చేయనని చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి ఎదుటి వాళ్ళ మీద వేసి తప్పించుకోవడంలోనే ఆయన నిజాయితీ కనబడతా ఉన్నది. ఇప్పటికైనా తెలిసింది కదా, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎవడో టీఆర్ఎస్ పోయి గుంజు అని చెప్పినారు ఆయనకు పోయి. నేను ఏం చెప్తున్నా ఇది ఒకటి అంటే నేను ఏం చెప్తాను, దానికి రసమైకి ఏమైనా సంబంధం ఉన్నదా మీరు చెప్పురి. నీ గుంజడానికి, నీ పుయ్యడానికి, నీ పులమడానికి నాకేమైనా సంబంధం ఉన్నదా మీరు చెప్పురి. అంటే పొద్దస్త మాననం మమ్మల్ని ఆడిపోసుకోవాలి, మా మీద నెట్టాలి. అది దట్ ఈస్ ఫెలో క్యారెక్టర్.
ఆయన క్యారెక్టర్ గట్లాంటిది. ఆయన ఓ డాక్టర్ అంటాడు, చదువుకున్నాడు గోవా అంటాడు. ఏ హీరోయిన్ నేను అట్లా అంటలేను. సరే పొరపాటు జరిగింది, ఒకసారి కాలు తగిలింది, అమ్మ సారీ అమ్మ చూడలేదమ్మా అని చెప్తా ఉంటారు. ఆ అమ్మాయి సర్పంచ్ అని చెప్పినావు, ఆమె రాఖీ కట్టే చెల్లెకి ఎవరైనా ప్రపంచంలో ఇట్లా చేస్తారో అని చెప్పురేనే, నేను ముక్కు నెలకు రాసిపోతా. సరే అసలు ఏందేమో అది వదిలేయండి కానీ ఏదో హీరోయిన్ తో గోవాకి వెళ్ళారంట కదా హోటల్ రూమ్. ఓ అన్న, హీరోయిన్ నేను కూడా మస్తుగా అంటే చెప్తా ఉంటా. హీరోయిన్ ఆయన రోజు ఆయన కరీంనగర్ తీసుకొచ్చుకోండి అంటే అది అట్లా అనడం సబబ్ అన్నది. హీరోయిన్ల క్యారెక్టర్లు ఉండేయా? క్యారెక్టర్స్ ద్వారా హీరోయిన్ అనేది ఒక కళాకారులే. నేను కూడా హీరోనే కదా, నేను కూడా సినిమాలు తీసిన, నేను కూడా ఒక ప్రొడ్యూస్ చేసిన, అంత పెద్ద సినిమా తీసిన, రుద్రాంగి లాంటి సినిమా తీసిన, తుపాకి రాముడు బిత్తిరి సత్తిని హీరోగా పెట్టి సినిమా తీసిన నేను కూడా చాలా సినిమాల్లో నటించిన. ఏ క్యారెక్టర్స్ ఉండే వాళ్ళు మనుషులు కదా. అంటే హీరోయిన్ ఎంత చిల్లరగాడు, అదే హీరోయిన్ ఉంటే చెప్పుతాం కొడుతుంది వాడిని. హీరోయిన్ అనగానే ఆ క్యారెక్టర్లు ఉంటాయి. హీరోయిన్లకు ఎంత గొప్పలే కళాకారులు, నువ్వు నాకు చెప్పు నేను మాట్లాడుతా ఉన్నా అంటే వానికి దట్ ఫెలోకి ఏం తెలియదు. హీరోయిన్ లాంటి ఇట్లుంటారు, హీరో గదా వాడు మాట్లాడేది. నేనేమంటున్నా అంటే సభ్యత లేని వ్యక్తి ఒక డాక్టర్ ఎట్లా మాట్లాడాలి? కాబట్టి ఆయన తప్పించుకోవడానికి కోసం ఇది కాదు, ఇది ఒకటి ముచ్చట కాదు. ఇక రోజు గదే పాట వాడు, గవ్వే మాట్లాడు, చిల్లర మాటలు, చిలిపి పనులు, మొన్న కూడా వాడు వీడు ఇదే సంస్కారం. కాబట్టి ఎవరికైనా అవసరం లేదు, ఎవరిని కూడా నువ్వు చేసింది తప్పు 100% చూసినావు కదా, ప్లీజ్ అంటే కూడా వదులుతలేడు, ప్లీజ్ అంటే కూడా వదులుతలేడు. ఏమైనా ఉండదు అది చెల్లెకు అన్నకున్న సంబంధం ఉన్న దానిలో కనీసం ఇప్పటికీ ఇంకా దాన్ని తప్పు అయిపోయింది, నాది పొరపాటు జరిగింది, నేను తాగిన మైకంలో చేసిన, నాకు చెల్లె తెలియలేదు, నాకు వీలు కనబడలేదు అని చెప్పి తప్పించుకొని దండం పెట్టాల్సినటువంటి వ్యక్తి పట్టుకొని నేనే చేయించిన, అసలు నాకు 4-5 రోజుల దాకా నాకు తెలియదు, నాకెవడో పెట్టిండు అన్నా వీడు చూసినావే తెల్లారే మొదలు పెట్టిండే ఈ కథ అని చెప్పేసేసి. కాబట్టి దాన్ని మళ్ళీ దానిలో మమ్మల్ని పెట్టడం అని అనడం అనేది నాకు పెద్ద జోక్ అనిపిస్తూ ఉన్నది ఈ సంవత్సరంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రస్మై బాలకృష్ణ గారు RTV స్టూడియోకి వచ్చి అన్సెన్సర్లో పాల్గొని నేను అడిగిన క్వశ్చన్స్తో పాటు మా ఎడిటోరియల్ టీం అడిగిన క్వశ్చన్స్ కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు. సో మొత్తంగా అయితే మాత్రం మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకృష్ణ చెబుతోంది ఒక్కటే, ఏదైనా పార్టీలోనే ఉంటాం, పార్టీ అది నెక్స్ట్ ఎప్పుడైనా కావచ్చు, 2 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 100 రోజుల తర్వాత ఏదైనా కావచ్చు. అప్పుడు మళ్ళీ కనుక అవకాశం అంటూ ఉంటే వస్తే అది బీఆర్ఎస్ వస్తుంది అంటున్నారు. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఏ వ్యూహంతో వెళ్ళబోతోంది, కాంగ్రెస్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి వ్యూహాలు పనబోతోంది, కాంగ్రెస్ ఎటువంటి వ్యూహాలు పన్నుతుంది, ఆ విషయంలో ఎటువంటి చర్చ జరిగే అవకాశం ఉంది, ఎటువంటి అవకాశాలు, ఎటువంటి డెవలప్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంది.